రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే భాగంగా బనగానపల్లిలో తాజాగా బీసీ జనార్దన రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి గారు కూడా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ముందుకు వెళ్తున్నారు. సహజంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు కాబట్టి ఆయన మంత్రిగా బాధ్యతల నిర్వహణలో బిజీగా ఉండడం అనేది సాధారణం. అయితే బనగానపల్లికి వచ్చినప్పుడంతా ఆయన ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవలే అంటే తాజాగా ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిన డోర్ టు డోర్, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరిస్తూ, అలాగే ఎక్కడికక్కడే ప్రజా సమస్యలను గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమైతూ ముందుకు వెళుతున్న వైనం టోటల్ ఈ సినారియోలో ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. కోర్స్ ఇక స్థానిక ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలంటే ఇప్పటికిప్పుడు లేకపోయినా కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు డోర్ టు డోర్ కార్యక్రమ నిర్వహణను మనం గమనిస్తే ఎన్నికల సందర్భంగా కార్యక్రమాల నిర్వహణను తలపిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.